100 పార్టీలు ఏకమైనా కూడా జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేటట్టు లేదని కుండబద్దలు కొట్టేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వ్యవహారం ఏంది? జూబ్లీ హిల్స్లో మన పార్టీ గెలవదు. తెలంగాణలో కాంగ్రెస్ అవినీతిమయం. రేవంత్ రెడ్డిది ఏబీవీపీ టీడీపీ బ్యాక్గ్రౌండ్, నవీన్ యాదవ్కు ఎంఐఎం బ్యాక్గ్రౌండ్, బీజేపీ టీడీపీ ఎంఐఎం ఏబీవీపీ కలిసి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లోకి వెళ్తున్నాయి. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. పార్టీని కాపాడుకోవాలంటే కేబినెట్ రద్దు చేయాలి. సంచలనంగా మారిన ఫ్రెండ్స్ ఆఫ్ కాంగ్రెస్ యుఎస్ఏ పోస్టు. అయితే జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుడు చాలా వరకు కష్టం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నోటిదూల వల్ల, పనికిరాని హామీల వల్ల, ప్రజల్ని ఇబ్బంది పెట్టే రాక్షసత్వం వల్ల ప్రజలు చాలామంది భయపడుతున్నారు కాంగ్రెస్ అంటే. ఇప్పుడు భయపడుతూ ఉన్నారు. అయితే జూబ్లీ హిల్స్లో మన పార్టీ గెలవదు అని యుఎస్ఏ ఫ్రెండ్స్ కొంత ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఒకటే ఒక పార్టీ మీద, ఒక ఆడబిడ్డ మీద ఈరోజు రాబందు లెక్క అందరూ ఏకమయ్యి తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం, టీడీపీ, బీజేపీ ఇవన్నీ ఏకమయ్యి దేని మీద యుద్ధం చేయడానికి పోతుంది? బీఆర్ఎస్ పార్టీ మీద యుద్ధం చేయడానికి పోతుంది. గెలవదని తెలుసు. గెలవదని తెలిసినా కూడా వాళ్ళు ఎట్లా చేసైనా మన కాంగ్రెస్ పార్టీ కాపాడుకోవాలా అనేటట్టుగా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. లెక్కను చూసుకుంటే మాత్రము కాంగ్రెస్ పార్టీకి జూబ్లీ హిల్స్లో ఠికానా గతి లేకుండా అయిపోతుంది. అక్కడ వ్యవహారం చూసుకుంటే సర్వేల పరంగా, నాడుల పరంగా, గొంతుల పరంగా, పల్స్ పరంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి జోరుదారుగా మొగ్గు చూపుతున్నారు తప్ప ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఏ ఒక్కరు కూడా పట్టం కట్టాలని చూసుకుంటలేరు. ఎందుకు చూసుకుంటలేరంటే వాళ్ళ యొక్క అరాచకాలు అట్లున్నాయి, వాళ్ళ యొక్క ఘోరాలు అట్లున్నాయి, వాళ్ళ యొక్క అక్రమ అవినీతి కార్యక్రమాలు అట్లున్నాయి. ఒక్క కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఎదిరించే దమ్ము లేక ఈరోజు ఎన్ని పార్టీలు తెలంగాణ రాష్ట్రం నలువైపుల నుంచి రాబందులు లెక్క వస్తూ ఉన్నారు. కేసీఆర్తో పెట్టుకోవాలంటే టన్నులు కొద్ది ఉండాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. ఇప్పుడు చూశారు కదా బీఆర్ఎస్ పార్టీ ఎంత బలమైనదో, మరి కాంగ్రెస్ పార్టీ అంతే బలమైనదని చాలామంది అనుకున్నారు. కానీ ఇక్కడ పలువురితో పొత్తు కలుపుకుంటే తప్ప గెలిచేటట్లు లేదు అనేది ఇక్కడ క్లారిటీగా తేలిపోయింది వ్యవహారం. ఒక్క పార్టీని ఓడించే దమ్ము లేక సర్వ పార్టీలతోటి కలిసి జూబ్లీ హిల్స్ యుద్ధానికి బయలుదేరింది కాంగ్రెస్ పార్టీ. అదే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు జూబ్లీ హిల్స్ ప్రజలు. చూద్దాం ఏది ఏమవుతుందో.